రైట్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ ఎలాగైనా జూబ్లీ హిల్స్ పై జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. ఉప ఎన్నికల్లో 194,632 ఓట్లు పోలయ్యాయి. ఉప ఎన్నికల్లో 194,632 ఓట్లు పోలయ్యాయి. వీటిని 10 రౌండ్లుగా 42 టేబుళ్లపై లెక్కింపు జరపనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత 101 హోమ్ ఓటింగ్లను లెక్కించిన తరువాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 9 గంటలకల్లా తొలి రౌండ్ ఫలితం వచ్చే ఛాన్స్ ఉండగా మధ్యాహ్నం 1 గంట లోపు తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొత్తం 10 రౌండ్లుగా కొనసాగించనున్నారు. ఒక్కో రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల బరిలో 58 అభ్యర్థులతో పాటు నోటాకు పోలైన ఓట్ల సంఖ్యను అధికారులు వెల్లడించనున్నారు. కాగా కౌంటింగ్ కేంద్రంలో పటిష్టమైన 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఎక్కడైనా ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదు అవుతూ ఉంటుంది. కానీ జూబ్లీ హిల్స్లో మాత్రం 1% ఓటింగ్ పెరగడంతో గెలుపు ఎవరిని వరిస్తుందా అనేది తెలియని పరిస్థితి. తామే గెలుస్తాము అంటూ కాంగ్రెస్ పార్టీ, కాదు తామే గెలుస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సర్వేలన్నీ తమ వైపే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉండగా సైలెంట్ ఓటింగ్ జరిగిందని, తద్వారా తమ విజయం ఖాయమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మొత్తంగా శుక్రవారం మధ్యాహ్నం తుది ఫలితం వెల్లడయ్యే